సీత, హాయ్. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? నిద్ర రావట్లేదా? ఆ ప్రశ్న నేను అడగల తాతయ్య. వైజయంతి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. హాయ్, తమరు ఆ మాట మీదే ఉండండి. నేను చేసే తప్పేం కాదు కదా. మీ తప్పేవి లేదు తాతయ్య. కూతురు అల్లుడు కోసం మీరు ఎంత తాపత్రయపడుతున్నారు. అదే కూతురు చూడటం కోసం వాళ్ళని ఇండియా వచ్చేలా చెయ్యాలి, అంతే కదా? ఆ, ఇందులో మీ తప్పేం తాతయ్య? అది మీ కోరిక, మీ హక్కు. మరే హాయ్, అంతే సీత, అదే నా కోరిక. మీరు ఇక నిశ్చింతగా ఉండండి తాతయ్య. వైజయంతి కోసం వాళ్ళ అమ్మ నాన్న ఖచ్చితంగా ఇండియా వచ్చేలా నేను చేస్తాను. అయితే రేపటి నుంచి వైజయంతిని నువ్వు ఎలా సంతోషపరుస్తావని ఇష్టం. ఆ అమ్మాయి స్వయంగా నా దగ్గరకు వచ్చి, తాతయ్య నిన్ను విడిచి నేను అమెరికా వెళ్ళను అని ఆ అమ్మాయి నోటి చేతనే అనిపించాలి. అది నీ బాధ్యత. ఆయ్, ఆ విషయం నేను చూసుకుంటాను కదా తాతయ్య. ఈ కోనసీమలో ఏటిగట్టు మీద గానుగ చెట్లు, చేపలు, తెరసాప పడవలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తే ఎవరు తిరిగి వెళ్ళరు. ఈ గాల్లోనే భలే గమ్మత్తుంది తాతయ్య. గోదావరిని పూసిన నందివర్ధన పువ్వులా మీ మనవరాలు మీ దగ్గరే కలకల్లాడుతూ ఉంటుంది. చూస్తా ఉండండి మరి. సీత, నువ్వు అది చేస్తే మాత్రం నువ్వేం అడిగినా ఇచ్చేస్తారు. అయ్య బాబు, ఏంటి వరవే? ఆ, వరవే అనుకో. సరే, అన్నారం సత్యనారాయణ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ మనవరాలు మీ దగ్గరే ఉంటుంది. ఆయ్, నువ్వు అలా చేస్తే నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ప్రామిస్ చెయ్యి. ఒట్టు తాతయ్య. అమ్మయ్యా, ఇంకా నేను హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్. ఇవన్రా, బెక్కువలు సుబ్రాయుడు మావా, ఇప్పుడు నీకు ఈ సెంట్ అవసరం అంటావా? ఊరైతే ఇవ్వాలంటే ఇది ఏటనుకుంటున్నావురా? పిఠాపురం నూర్జహాన్ సెంటు గోసుక్కంత అంటుకుందనుకో, తూగోజీ పాగోజీ మొత్తం జుమ్మని మత్తెక్కిస్తుంది. అదిరే ఎదవా. ఆయ్, సెంటా నాకు వాసన వస్తుంది మావా, అది దాని గొప్పతనం. ఊరైతే తెలివి తక్కువదమ్మా. తూగోజీ పాగోజీలో నూర్జహాన్ సెంట్ వేసుకున్నాడు ఎవడ్రా అంటే అది ఒక బిక్కవలు సుబ్బారాయడం జనాలకు అర్థమైందిరా. అది దాని గొప్పతనం. దాన్నే వేసుకున్నాను అనుకో, ఇది నా గొప్పతనం. అర్థమైందా? అర్థమైంది లేవా? రండే. హాయ్, హాయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం కావాలి? అయ్య బాబాయ్, అలా అనేసరేటండి? సెట్ అంత మనిషిని అట్టుకొని ఏం కావాలని అడుగుతారేటండి? నేను ఎవరో తెలుదా? తెలీదు. తెలీదా? అవమానము. సరే చెప్తాను. బిక్కవోలు సుబ్బారాయుడు. ఏం కావాలి? బిక్కవోలు సుబ్బారాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తే ఏం కావాలని అడుగుతున్నావా? మళ్ళీ అవమానము. చూడండి బిక్కవాళ్ళు సుబ్బారాయుడు గారు, మీరు ఎందుకు వచ్చారో చెప్తేనే కదా మాకు తెలిసేది. సరే, నీకు బొబ్బర్లంక శివరామరాజు తెలిసేటి? తెలుసు. తూగోజీ పాగోజీలో మంచి పేరు ప్రతిష్టలున్న గొప్ప వ్యక్తి కదా. ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు. బొబ్బర్లంక శివరామరాజు తెలిసినప్పుడు మరి నాగాయలంక నాగరాజు కూడా తెలియాలి కదా. నాగాయలంక నాగరాజా? వాడెవడు? నాకు తెలీదు. అవమానము. బొబ్బర్లంక శివరామరాజు తెలిసినప్పుడు నాగాయలంక నాగరాజు ఎందుకు తెలీదు?
బిక్కవోలు సుబ్బారాయుడు, నువ్వు ఏది తినంగా చెప్పవా? అసలు నీకేం కావాలో చెప్పహా. చెప్పను. ఇదిగో బిక్కవోలు సుబ్బారాయుడు మామ, మన నాగాయలంక నాగరాజు అన్నకు శిక్ష పడి 6 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. నాగరాజనాన్ని కలవడానికి పర్మిషన్ తీసుకున్నాం కదా, ఆ కాగితం ముక్క చూపిస్తే ఈడు లోపలికి వెళ్తాడు. దీనికి లాగదీసి ఇగ్గదీసి సీన్కి శాంతాడంతా ఎందుకు చేస్తామమ్మా? నువ్వు నాగాయలంక నాగరాజు రైట్ హ్యాండ్ అని ఆ సెంట్రీకి మాత్రం ఏం తెలుసు మామా? శివరామరాజు అంటే తూగోజీ పాగోజీలు పెద్ద మనిషి అని అందరికి తెలుసు. మనం ఎవరికి తెలుసు? గోదావరి పక్కన పిల్లకాలు అంటే వాళ్ళం. నా మాటినో. నో, ఈ బిక్కవోలు సుబ్బారాయుడు హట్ అయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం మామా? ఈ బిక్కవోలు సుబ్బారాయుడుతో ఎట్టుకుంటే సెంట్రల్ జైలు కూడా దడదడలాడేలా చేస్తాను. ఏం చేస్తావు? చూడండి హే. హలో సార్, నేను సెంట్రీని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. సార్, మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనీవిని ఎరగని గొప్ప విచిత్రం జరగబోతుంది సార్. విచిత్రం ఏంటి? సార్, మన సెంట్రల్ జైల్లో పినాకిని బ్యారెక్ ఉంది కదా సార్. అవును ఉంది. ఆ బ్యారెక్ లో 203 సెల్ ఉంది కదా సార్. అవును ఉంది. ఆ సెల్లో పెద్ద అనకొండ ఉంది సార్. ఆ సెల్లో అనకుండా ఉండటం ఏంట్రా? నల్లగా నిగనిగలాడుతూ నిగనిగలాడుతూ నల్లటి తాచుపాము. నల్లటి నాగుపాము. రెండు కలిసిన నల్లటి అనకొండ మన సెల్లో దూరింది సార్. మేమంతా ఆడలిపోయి భయపడుతున్నాం సార్. ఏడు మావా, జైలు నెంబర్ ఉంది కదా అని అంత పెద్ద అబద్ధం చెప్పేశావు. నాగాయలంక నాగరాజు అంటే ఎవరో తెలీదా? రే, ఇంకా సేపట్లో ఈ సెంట్రీ గాళ్ళు కూడా పరిగెత్తారు చూడు. పద. తాచుపాము ఎక్కడా? నాగుపాము ఎక్కడా? అనకొండ ఎక్కడా? తాచుపాము, నాగుపాము, అనకొండ అన్ని అన్ని ఈ నాగాలంక నాగరాజే. నాగరాజే, నాగరాజే. సార్, ఎవరు కావాలని చేసిన ఫోన్ కాల్ సార్. మన వాళ్ళు చేస్తుంటారు సార్. అవును,
సెంట్రల్ జైల్లోకి అనుకుంటా ఎలా వస్తాయి? పదండి. బొబ్బర్లంక శివరామరాజు, నిన్ను వదిలిపెట్టను. అన్న నమస్కారం. అన్న. రాయ్ సుబ్బులు, ఈ ఫోటో చూడు. ఎవరన్నా అయినా? రాజమండ్రిలో ఫేమస్ క్రిమినల్ లాయర్. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ₹1,00,000 అడ్వాన్స్గా ఇవ్వండి. మిగతా కథ ఆయన నడిపిస్తాడు. అంటే అన్నయ్య త్వరలో మీరు బయటకు వస్తున్నారన్నమాట. అవును, ఆ శివరామరాజు నాకు 3 ఏళ్లు జైలు శిక్ష వేయించాడు. కానీ నేను 6 నెలలకే బయటికి వస్తున్నాను. ఆ శివరామరాజుని ముప్పు తిప్పలు పెట్టి గోదాట్లో ముంచెయ్యకపోతే నా పేరు నాగాలంక నాగరాజే కాదు. వెళ్ళండి. లాయర్ చంద్రశేఖర్, ఈ నాగరాజుని బయటకు తెస్తున్నందుకు థ్యాంక్స్. గురుగారు నమస్తే. కూర్చో. ఏంట్రా వైజాగ్ విశేషాలు? ఏమున్నాయండి, అంతా మామూలే. అన్నీ మామూలు ఎలా అవుతాయిరా? రాజమండ్రిలో ఉంటున్నా నా దగ్గర అసిస్టెంట్ గా 4 రోజులు పనిచేస్తావు. వారం రోజులు సెలవు కావాలని వైజాగ్ వెళ్తావు. ఈ వారం రోజుల్లో వైజాగ్ లో విశేషాలు ఉంటాయిగా, అవి చెప్పాలిగా మరి. గురుగారు, మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంట్రా అది? నిజం చెప్పాలంటే ఈ వారం రోజుల్లో మీకు తెలియకుండా వైజాగ్లో పనిచేశానండి. పనిచేసావా? ఏంట్రా అది? లాయర్ అమృత గురించి వాకపు చేశానండి. ఏరా, నన్నేమన్నా కొట్టావా? అమ్మో లేదు గురుగారు. మరి తోసావా? అబ్బబే లేదు గురుగారు. మరి నేను అదే గురుగారు, లాయర్ అమృత గురించి వాకప్ చేశానని చెప్పానంతే. అమృత అమృత అమృత! అదేనండి, మీ కడుపు అనే అగ్నిపర్వతంలో నుంచి అమృత అనే లావా అప్పుడప్పుడు బయటకొస్తూ ఉంటుంది కదండి, దాన్ని చల్లబరుద్దామనే ప్రయత్నం చేశాను. ఏం చేశావో చెప్పు చెప్పు చెప్పు! వైజాగ్ ఖాళీ చేసి అమృత వెళ్ళిపోయిందండి. నిజమా? ఆహా! సహారా ఎడారిలో మర్రి చెట్టు కింద కూర్చుని నవమి బెల్లం పాకం తాగినంత హ్యాపీగా ఉందిరా. ఇంకా ఇంకా చెప్పు. మిమ్మల్ని చంపేస్తానని బెదిరించిన విక్రంబాయి కూడా వైజాగ్ వదిలి వెళ్ళిపోయాడంట సార్.
థారెడార్లో తాటి చెట్టు కింద కూర్చుని కల్తీ లేని కళ్ళు తాగి ఎంజాయ్ చేసినట్టు ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా హరి. ఇంకా 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 ఇంకేముందండి, ఈ న్యూస్ నిజమా కాదా అని ఎంక్వైరీ చేశానండి. నిజమని తేలిందండి. నువ్వు చెప్పింది నిజమేరా. అమృత వైజాగ్ వదిలి వెళ్ళింది అంటే ఆ విక్రమ్ గాడు వైజాగ్లో ఉండడు, కన్ఫర్మ్. ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అమృత ఎక్కడుందో తెలుసుకోవాలి. విక్రమ్ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉందంటే అమృత మీద తెలివిగా పగ సాధించాలి. ఏమండి, మీకింకా బుద్ధి రాలేదా? అబ్బా, మ్యాటర్ వినేసేవా సుమిత్ర? మళ్ళీ అమృత మీద పగంటున్నారు. సిగ్గులేదా మీకు? లేదు సుమిత్ర. అమృతకి మీకన్నా ఎక్కువ తెలివితేటలున్నాయి. అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని గురువుగా భావించింది, ఎంతో గౌరవం ఇచ్చింది. మీరేం చేశారు? అమృత తల్లిగారిని పని మనిషిలా ఇంట్లో పెట్టుకుని పాపం ఆ తల్లి కూతుళ్ళిద్దరినీ కలవనీయకుండా శాడిస్ట్లా ప్రవర్తించారు. అవును, నే శాడిస్ట్ని. దుర్మార్గంగా అమృత మీద హత్యా ప్రయత్నం చేశారు. అవును, నే దుర్మార్గుణ్ణి. ఆ విక్రమ్ భాయికి విషయం తెలిసి చంపేస్తానంటే భయపడి పారిపోయొచ్చి ఇదిగో మా పుట్టింట్లో దాక్కున్నారు. అవును, దాక్కున్నాను, నిజమే. ఇక్కడైనా కేసులు చూసుకుంటూ ప్రశాంతంగా ఉండకుండా అమృత అమృత అంటారేంటి? మీ పగ చల్లారదా? ఆడది ఓ మగవాణ్ణి అవమానిస్తే అది కురుక్షేత్రానికి దారితీసింది. ఆ అమృత మీద నా పగ చల్లార సుమిత్ర. కర్మ కర్మ. పురాణాల్లో ఒక రాక్షసుడుండేవాడు. ఆయన పేరేంటి? హరి, ఆయన పేరేంటి? ఏ పురాణము, ఏ రాక్షసుడు అమ్మగారు? అదేరా, లావుగా ఉంటాడు, 10 తలకాయలుంటాయి. ఓ, రావణాసురుడా? ఆ మీరు ఆ రావణాసురుల్లా ప్రవర్తిస్తున్నారండి. ఏదో ఒక రోజు అమృత మీ దగ్గరికి వస్తుంది, మీ తిక్క కుదురుస్తుంది. చూడండి. ఒరే హరి, ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంట్రా? మీరు రావణాసురుడు, మేడం మండోదరి. ఫైనల్ గా అమృత చేతిలో మీ సంహారం తప్పదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మ్యాటర్ గురుగారు. అబ్బా, అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అది కాదురా. ఏంటో చెప్పండి గురుగారు. ఆ రావణాసురుడిది త్రేతాయుగం, ఈ రావణాసురుడిది కలియుగం. ఇప్పుడు రావణుల డెమోక్రసీ నడుస్తోందిరా. ఫైనల్ గా విక్టరీ మందే. నిజమే గురుగారు, ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అర్థమైంది. కరెక్ట్. నమస్కారం అండి. నమస్తే బిక్కవోలు సుబ్బారాయుడు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అటు తూగోజీలోను ఇటు పాగోజీలోను నేనేమాత్రం పరిచయం లేకపోయినా నా పేరేటి బిక్కవోలు సుబ్బారాయుడు అని పిలిచారు చూడండి, అది తమరి గొప్పతనం అండి. హాయ్. ₹1,00,000 తెచ్చారా? హాయ్. ఆ శివరామరాజు ఫోటో కూడా ఇవ్వండి. హాయ్. బిక్కవోలు సుబ్బారాయుడు గారు, ఇక మీరు బయలుదేరండి. హాయ్, వెళ్ళొస్తానండి. గురుగారు, కేసు ఏంటండి? కాసులు రాల్చే ఖరీదైన కేసురా. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవచ్చా? వికాస్. ఫ్యూచర్లో కాబోయే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్.
మీ నాన్నగారి పేరు తెలుసుకోవచ్చా? రమణ సాల్వా. రవలి పెద్ద మాఫియా లీడర్ కూతురు. అలాంటిది తనని రౌడీలు ఎందుకు వెంటపడ్డారు? తన బాయ్ ఫ్రెండ్ వికాస్ ఎవరు? ఈ వికాస్ అయితే కాదు కదా?